ఒకప్పుడు ఎలాగైతే బానిసత్వం ఉందో బయట అది అంతరించిపోయింది. ఇప్పుడు చర్చిలో బ్రతికుంది అది. ఇది చచ్చిపోదు. చర్చిలో ఉన్న బానిసత్వం చచ్చిపోదు. ఒకప్పుడు ప్రతి రైతు దగ్గర పాలేరులు ఉండేవాళ్ళు, పెద్ద పాలేరులు. తెలుసా మీకు పెద్ద పాలేరులు అంటే? పొరపాటున అయ్యగారిని ఇంకొకరు ఎవరైనా ఒక మాట అంటే ఈ పెద్ద పాలేరులు అంతా కలిపి పారత కూడా చంపేవాళ్ళు. మా అయ్యగారిని అంటారా అని పెద్ద పాలేరులు అంటారు. ఇప్పుడు చర్చిలో ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళ పేర్లు ఏంటంటే పెద్ద పాలేరులు అనే బదులు వాలంటీర్ అంటారు వాళ్ళని. ఏమంటారు? వాలంటీర్ అంటే పెద్ద పాలేరు అని తెలుగులో. ఇది క్రైస్తవ పరిభాషలో చెప్తున్నా నేను. పొరపాటున ఆ వాలంటీర్ల అయ్యగారిని ఒక్క మాటని చూడండి, తలకిందులుగా సిలువేయకపోతే నాకు ఫోన్ చేసి అడగండి, వేసేస్తారు అంతే. ఇకపోతే అప్పట్లో ఈ పెద్ద పాలేరులందరికీ ఒక యజమానుడు ఉన్నట్టుగా ఇప్పుడు ఓ పెద్ద పాస్టర్ ఉంటాడు. ఆయన కింద బ్రాంచ్లు ఉంటాయి, బ్రాంచెస్ ఉంటాయి. మరి బ్రాంచ్లు కావాలంటే నాకు నిజంగానే ఇప్పటి వరకు తెలియదు. ఎందుకు బ్రాంచ్లు పెడతాను నాకు తెలియదు. ఇక నీ దేవుడు నీకు లోకల్గా చర్చ ఇచ్చాడు, దీన్ని చూసుకోవచ్చు. మళ్ళీ అక్కడొక బ్రాంచ్, అక్కడొక బ్రాంచ్, అక్కడొక బ్రాంచ్ పెడతారు. ఎందుకు పెడతారో నాకు తెలియదు నిజంగానే. ఇప్పుడు కంపెనీ దాని అవుట్లెట్స్ పెట్టిందంటే అర్థం ఉంది. చర్చికి ఎందుకు? ప్రతి చోట క్రైస్తవులు ఉన్నారు, ప్రతి చోట చర్చెస్ ఉన్నాయి. మళ్ళీ ఈ చర్చ్ తీసుకుని వెళ్ళి అక్కడ ఎందుకు పెట్టాలి? ఇది చర్చ్ కాదు, బిజినెస్ కాబట్టి బ్రాంచెస్ ఉంటాయి. ఆ బ్రాంచ్లు నడిపించే వాళ్ళు ఎవర్రా అంటే వాళ్ళు పెద్ద పాలేరులే. వాళ్ళు కూడా పెద్ద పాలేరులే. పెద్ద పాలేరులకు పనిచేస్తూ ఉంటారు, జీతానికి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు తుమ్మాలన్నా, దగ్గాలన్నా, దొరదొచ్చి గోక్కోవాలన్నా ఈ పైన ఉన్నటువంటి ఆయనకు ఫోన్ చేసి అయ్యగారు నాకు దొరద పెట్టుకుని గోక్కోమంటారా అంటారు. ఆ గోకోరా పర్లేదంటే అప్పుడు గోక్కుంటారు. అంత బానిసత్వం అనేది క్రైస్తవులో ఉంది. నేను చెప్తున్నది అబద్ధం కాదు, నిజం.